హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి 60,000 కోట్లు ఏదో ఖర్చు పెట్టారని చెప్తున్నారు. అధ్యక్ష ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది? 10 ఏళ్ళు కదా. నెలకు ఎంత అధ్యక్ష? ఎంత కట్టాలి అధ్యక్ష? మీరు కట్టారా? మీరు కట్టారా? నెలకు ఎంత కట్టాలో చెప్పారా? నేను అదే అడుగుతున్నా. నేను 10 ఏళ్ళు ఎంత కట్టాలి మీరు? ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష సంవత్సరానికి 11-12 వేలు కట్టాలి. 10 ఏళ్ళు చేశారంటే 1,00,000 కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు. 60 కట్టనే ఆయనే చెప్తా ఉన్నాడు. అంటే 40,000 కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయాను మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? అయినా ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష? గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు 65,000 మీరు కట్టారా, ఇంకా 30,000 కోట్లు కట్టాలన్నారు. 2014-15లో మన బడ్జెట్ 68,000 కోట్లు. మేము మీకు ఇచ్చిన నాడు మన బడ్జెట్ 3 లక్షల కోట్లు. మరి బడ్జెట్ పెరిగింది కదా, ఆస్తులు పెరిగినాయి కదా. 68,000 కోట్లు ఉన్నప్పుడు 10,000 ఉంటుందా? నేను చెప్తాను సార్ అధ్యక్ష. 2014-15లో పవర్ సబ్సిడీ 2,400 కోట్లు కట్టాం. 15-16 4,000 కోట్లు కట్టాం. 16-17 3,675 కోట్లు. 17-18 4,000 కోట్లు. 18-19 5,000 కోట్లు. 19-20 5,100 కోట్లు. 20-21 10,000 కోట్లు. 21-22 11,000 కోట్లు. 22-23 11,000 కోట్లు. 23-24 12,000 కోట్లు బడ్జెట్లో పెట్టాం. మేము చేసిన దాన్ని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తుండు. వి కమ్ వెల్ ఫుల్లీ ప్రిపేర్డ్. మీరు ఏది అడిగినా తప్పకుండా సమాధానం చెప్పేదానికి ప్రిపేర్ అయ్యి వస్తాం తప్ప మేము తప్పుదో పట్టించాం. వాస్తవాలే మాట్లాడటం తప్ప అవాస్తవాలు మీలాగా చెప్పాం. మీలాగా రాజకీయ ఉపన్యాసాలు ఏం స్ట్రైట్ గా చెప్తున్నాం. ఉచిత విద్యుత్తుకు 65,000 కోట్ల రూపాయలు